చదువులందు రాజ్య పదవులందును పాడి మొదవులందు స్త్రీల పెదవులందు ఆశలుడుగునట్టి అయ్యలు ముక్తులు విశ్వదాభిరామ వినురవేమా. చదువుకున్న వాడికి ఉద్యోగం కావాలి, ఒక పదవి కావాలి. కాబట్టి ఈ ఆశ ఎంత దూరమైనా వస్తూనే ఉంటుంది. ఈ ఆశను గురించి చెప్తూ వస్తున్నాడు. అదేవిధంగా రాజ్య పదవులందు, దాని తర్వాత పాడి మొదవులందు, పాడి ఆవుల యందు, స్త్రీల యందు, వీటన్నిటి మీద ఎవడైతే ఆసక్తిని వదులుకుంటాడో వాడు ముక్తుడు అని వేమన గారు ఇక్కడ చెప్పాడు. ఇది చెప్పడానికి ఒక ముఖ్యమైనటువంటి అర్థం ఆధ్యాత్మికంగా వేమన గారికి ఏముందంటే, లోపల ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ధ్యానం లోపల స్వాధిష్టాన చక్రానికి పోయితే అందమైనటువంటి స్త్రీలు, ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైన సంపదలు, ఇవన్నీ వీడి కళ్ళ ముందుగా ఉరుకుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ బయట ఉన్నటువంటి సమస్త సృష్టి సంపద కూడా మన శరీరంలోనే ఉన్నది. కాబట్టి దాన్ని చూస్తూ కూర్చుంటాడు వీడు. చూసి వరకలు ఏమవుతుంది, వీడి మనసు చలించి బయలుదేరి మళ్ళీ వీడు పతనం అయిపోయి దీన్నే అనుభవించాలి అన్నటువంటి యోగానికి వీడు దిగకూడదు. అంచేత వేమన గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ, చదువులందు, చదువుతూ పోతూ ఉన్నావు బాగానే ఉంది, దానింబడి రాజ్య పదవులందు, ఆ చదవంగా నాకు పదవి కావాలి అహంకారం వస్తుంది. ఆ యొక్క శక్తిని లోపల ఉపడ్డటువంటి దృశ్యాన్ని చూడంగానే అహంకారం నుంచి దాన్ని సాధించాలి అన్నటువంటి ఒక వికారమైనటువంటి కోరిక. అదేవిధంగా స్త్రీల పెదవులందు, లోపల అత్యంత అందమైనటువంటి స్త్రీలు విశేష దిగంబరులై తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి బయలుదేరి వచ్చిన తర్వాత బయట ఏ స్త్రీనో చూసి దాని పడిపోకుండా, అంచేత మోక్షకాంత అన్నది ఎంత అందంగా ఉంది. ఇక్కడ వేమన గారు మరొక విషయాన్ని కూడా మనకు గుర్తు చేస్తున్నాడు. ఏంటి గుర్తు చేస్తున్నాడు, చచ్చే ముందు మనిషి కళ్ళు నిలబడతాయి, వీడి గుడ్లు నిలబడ్డాయి, ఇక వీడు చచ్చిపోతాడు రాని. ఎందుకు నిలబడ్డాయి, ఆ యొక్క మృత్యుదేవత మహాసౌందర్యవతి, అంత సౌందర్యవతి ప్రపంచంలో సృష్టిలో ఇంకెవతి లేదు. కాబట్టి దాన్ని చూసి తన దృష్టిని మార్చుకోలేక, కనురెప్పలు కొట్టలేక అట్లనే చూస్తూ నిలబడిపోతాడు. అప్పుడు వీడికి సమయం ఆసన్నమైంది, వీడి ప్రాణం ప్రయాణం అయిపోతుంది. కాబట్టి ఇట్టి విషయాలు అర్థం చేసుకున్నటువంటి మానవుడు ముక్తుడు కావాలి అంటే ఆశ అన్నది మానుకున్నటువంటి వాడై అవుపడ్డ దాన్నంతా చూస్తూ విహరిస్తూ దాన్ని ఒక కేవలమైనటువంటి మామూలి ఒక యోగంలో అవుపడుతున్నటువంటి ఒక చిత్రపటం భావంగా మనం రోజు మన అర్రలలో పెట్టుకునేటటువంటి బొమ్మలలాగా ఆలోచించుకొని వదిలిపెట్టాలి. కానీ ఆ సంపదను గురించి వీడు ఆలోచించవద్దు అని వేమన గారు ఇక్కడ ఉద్బోధన చేసినటువంటి వాడైనాడు. మాచే వేమన పద్యాలు ఆధ్యాత్మిక యజ్ఞము అను పేర 5,000 పద్యములు విడుదల చేయబడుతున్నవి. ఇందులో 10 భాగములు ప్రస్తుతము విడుదల చేయబడినవి. శ్రీ పోతన గారి భాగవతము కొన్ని రహస్య విషయములతో, పూర్తి పద్యములతో శ్రీ మహాభాగవత రహస్య రాగ సుధా మకరందము అను పేరిట విడుదల చేయబడుతున్నది. ఇందులో ప్రస్తుతము ప్రథమ స్కందము 10 భాగములుగా విడుదల చేయబడినది. శ్రీమద్ భగవద్గీత నిత్యపారాయణమునకు అనుకూలముగా 700 శ్లోకములు గలది సంపూర్ణముగా విడుదల చేయబడినది. పై ప్రకారముల సీడీల కొరకు ఎంఎల్ఆర్ ఆడియోస్ సెల్ నంబర్ 9247823127, మరి ఒకసారి సెల్ నంబర్ 9247823127 మరియు మా ఈమెయిల్ అడ్రస్ ravimeka@rocketmail.com RAVIMEKA ravimeka@rocketmail.com లో కూడా వారిని సంప్రదించి మన జాతి సాహిత్య సేవకై చేస్తున్న ఈ మా కృషిని గుర్తించి మమ్మల్ని ప్రోత్సహించగలరని ప్రార్థన.